2 years నుంచి మా పిల్లలు వికాస్లో చదువుతున్నారు. అందులో తెలిసిన మేడం ఇందులో టీచర్గా జాయిన్ అయింది. జాయిన్ అయితే ఆ మేడం ప్రిన్సిపల్ మేడం తీసుకొని మా ఇంటికి వచ్చి మా నారాయణ స్కూల్ సార్ బాగుంటుంది అడ్మిషన్ అంటే మాకు మెయిన్ బేసిక్ ట్రాన్స్పోర్ట్ మాకు ఇంపార్టెంట్ సార్. ట్రాన్స్పోర్ట్ అంటే సార్ మా స్కూల్ తరఫున స్కూల్ వ్యాన్ పెడతామని చెప్పినాం సార్. స్కూల్ వ్యాన్ పెడతామని చెప్పిరాలు చెప్తే వాళ్ళ మాట నమ్మి అడ్మిషన్ తీసుకొని జాయిన్ చేశాం. జాయిన్ చేసిన తర్వాత 1 month మాకు తెలిసింది ఏంటంటే ప్రైవేట్ వెహికల్ అది స్కూల్ వ్యాన్ అని తెలిసింది. వచ్చి అడిగితే కూడా లేదు సార్ మీకు ఇబ్బంది కాకుండా చూసుకున్నాం, ప్రైవేట్ అయినా మాదే బాధ్యత అది అని చెప్తే డబ్బులు కూడా వాళ్ళకే పంపించాను స్కూల్ వ్యాన్. తర్వాత ఇది 10వ నెల Day 1 నుంచి ఇబ్బంది పెడుతున్నాను. పిల్లల్ని అరేంజ్మెంట్ చేస్తున్నాడు, టయానికి రాడు, ఇన్ టైంలో చేసింది సార్. వెహికల్ వచ్చి అడిగాం, మేడం మేము చిన్నపిల్లలు మేము బతికేదే వాళ్ళ కోసం మీరు ఇట్లా కాదని చేంజ్ చేయమని చెప్పి 1 వారం రోజులు నా కారులో దించుకున్నాను. అట్లా కూడా చేంజ్ చేయరు, ఏం గతి లేక మళ్ళీ వానే పంపించారు. అట్లయినా ఓపికతో వచ్చాం సార్. మేము వచ్చి మా ప్రాబ్లం చెప్దామని వస్తే ప్రిన్సిపల్ అని తిడుతున్నాడు. అప్పటికి అది ఇదని మాట్లాడుతుంటే ఫోన్ తీసి వీడియో తీసిన, నువ్వు ఓడరా అని చెప్పి నా గల్ల బట్టి నా ఫోన్ కింద పడి ఇక్కడ షెట్ ఇంపిండిగో ఉదుతుడు సార్. డైరెక్ట్ ఒక డ్రైవరు ఒక మేనేజ్మెంట్తో మాట్లాడుతుండగా మేము యాజ్ ఎ పేరెంట్స్ ముఖ్యమా ఒక డ్రైవర్ ముఖ్యమా సార్? మళ్ళీ మేము పోలీసు వాళ్ళు వచ్చిన తర్వాత 100 ఫోన్ చేసినాక మీ పిల్లలు సాయంత్రం స్కూల్ గేట్ దాటి ఎట్లా పోతారో చెప్తానంటుండు. అంటే మరి ఏం చేస్తారు? దాంతో మా పిల్లలకు ప్రాణభయం ఉంది సార్. అది కొంచెం దయచేసి మీరు క్లియర్ అయ్యి మేనేజ్మెంట్ 0 పర్ఫార్మెన్స్ సార్. మాకు ఎలాంటి సాయం చేయట్లేదు. Day 1 నుంచి కంప్లైంట్ చేస్తున్నాం, ఏం కూడా పట్టించుకోవట్లేదు మమ్మల్ని.